దయచేసి చెప్తున్నాను, మీలో ఎవరైనా కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం అస్సలు స్టార్ట్ చేయండి. అనవసరంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానే అని అనిపిస్తుంది ఇప్పుడు. ఇలా అని తెలుసుంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదాన్నే కాదు, వేస్ట్ చేసుకునే దాన్ని కాదేమో అనిపిస్తుంది. లేట్గా రియలైజ్ అయ్యాను అనిపిస్తుంది. వాళ్ళ మాటలు విని మాకు లక్షలు వస్తున్నాయి, వేలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అనే మాటలు నమ్మేసి మీరు మాత్రం ఛానల్ అస్సలు స్టార్ట్ చేయకండి. సంవత్సరాల తరబడి వెయిట్ చేసినా యూట్యూబ్ నుంచి మనకు మనీ రావు. అందరికీ నేను మీ భార్గవి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఏంటి వీడియో స్టార్టింగ్లో అక్క ఇట్లా చెప్పింది అనుకుంటున్నారు కదా, నిజమే చెప్తున్నాను, ఉన్న మాటే చెప్తున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా మంది పర్సనల్గా, ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, నువ్వు బాగానే ఛానల్ స్టార్ట్ చేసావు, నీకు 15K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు కదా, మంచిగా నడుస్తుంది ఛానల్, ఇన్కమ్ కూడా త్వరలో వచ్చేస్తుంది కదా నీకు, ఇంకేంటి లైఫ్ సెట్ అయిపోయింది, మంచిగా యూట్యూబర్ అయిపోయావా అని ఇట్లా మాట్లాడుతున్నారనమాట. మరికొందరు అయితే అక్క మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మాకు ఏమైనా సజెషన్స్ ఇస్తావా, మాకు టిప్స్ ఇస్తావా, ఛానల్ తొందరగా క్లిక్ అవ్వడానికి ఏం చేయాలి అని. నా ఛానల్కే దిక్కులేదురా నాయన అని అంటే మళ్ళీ మీకు నేను సజెషన్స్ ఇస్తానా? అంత లేదులే. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిపోతుంది. నేను Feb 23rd స్టార్ట్ చేశాను అనమాట 2024లో. ఇప్పుడు 2025, ఇది April, ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి నాకు చిల్లి గవ్వ కూడా రాలేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు. నిజం చెప్తున్నాను. నేను రీసెంట్గానే మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది, కానీ ఇంకా కూడా మానిటైజేషన్ అయ్యి కూడా నాకు 2 నెలలు అవుతుంది. నేను వీడియో రిలీజ్ చేయడానికి అయితే నాకు కొంచెం టైం పట్టింది, వీడియో షూటింగ్కి టైం దొరకక. సో మానిటైజేషన్ అయిన తర్వాత 2 నెలలు అయిపోయినా కూడా ఇప్పటికీ మానిటైజేషన్ అయిన 2 నెలలకు కూడా నాకు ఇంకా మనీ అయితే రాలేదు యూట్యూబ్ నుంచి. ఇంట్లో అయితే కొన్నిసార్లు అయితే గొడవపడే సిచ్యువేషన్ కూడా ఉంది మా హస్బెండ్తోని. ఎందుకంటే లేట్ నైట్ కూర్చొని ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, వీడియో అప్లోడ్ చేయడము. నేను వీడియో ఎడిట్ చేయడం అంటే మా పిల్లల్ని పడుకోబెట్టి మా హస్బెండ్ వచ్చి తను తిని పడుకున్న తర్వాత నైట్ 11 o'clock 12 o'clock వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 2 అయిపోయేది, అంటే midnight 2, 3 కూడా అవుతుంది అనమాట. వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకొని దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇవన్నీ సెట్ చేసే వరకు నాకు ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయేది. నేను 3 o'clock పడుకుంటే నెక్స్ట్ డే ఎప్పుడు లేస్తాను? సో ఎప్పుడైనా లేట్ లేచామంటే పనులన్నీ లేట్ అయిపోతాయి కదా. సో అదన్నమాట సంగతి. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ పొద్దున్నే 5 గంటలకి 6 గంటలకే లేవాల్సి వస్తుంది పిల్లలు ఉన్నారంటే. అంత పొద్దున్నే లేచంటే ఇంకా హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా ఇందువల్ల ఇంకా నువ్వు ఆ యూట్యూబ్ నుంచి ₹1 కూడా రావట్లేదు, ఇటు హెల్త్ పాడైపోతుంది, ఇటు ఇంట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా, వద్దు ఇంకా ఆపేసే యూట్యూబ్ అంటే. నేను కూడా ఆపేద్దాం అనుకున్నాను. కానీ అలాంటి టైంలోనే ఒక హెయిర్ ఆయిల్ వీడియోకి అయితే 1200 వాచెస్ అయితే వచ్చినాయి అనమాట. వెంటనే అది మానిటైజేషన్కి కూడా ఎలిజిబుల్ అయిపోయింది, అంటే 4000 వాచెస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట నాకు. ఇంకా సరే ఎట్లాగో మానిటైజేషన్ అయ్యింది కదా, నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తాను, కొంచెం టైం సెట్ చేసుకుంటాను నేను అని చెప్పేసి మా బావకి, అంటే మా హస్బెండ్కి ప్రతిమాలు చెప్పి నేనైతే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సరే, మీకైతే ఒక డౌట్ రావచ్చు, నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కదా యూట్యూబ్, మమ్మల్ని ఎందుకు చేయొద్దు అంటున్నావు, మేము యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని. ఎందుకు అనంటే మనం వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అరే ఏముంది, ఏదో ఒక వీడియో షూట్ చేస్తారు, దాన్ని ఎడిట్ చేసేస్తారు, వేసేస్తారు అని. నిజం చెప్తున్నా, ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలి అంటే, సపోజ్ మీరు ఒక రెసిపీ చేస్తున్నారు, ఒక వంట చేస్తున్నారు ఇంట్లో. నేనేం పెద్ద కొత్త రెసిపీస్ ఏం చేయను, నాకు తెలిసినవి నేను రెగ్యులర్గా ఇంట్లో చేసేవి మాత్రమే షూట్ చేస్తాను. అవే నేను ఎడిట్ చేసేసి నాకు తెలిసిన మాటలు నా లైఫ్ గురించి షేర్ చేసుకుంటున్నాను నేను షార్ట్స్లో. సపోజ్ మీరు ఒక వంట చేస్తున్నారు అనుకోండి, వంట చేయడానికి, ఒక రెసిపీ చేయడానికి, ఒక కూర వండడానికి ఎంత టైం పడుతుంది? ఎంత లేదనుకున్నా 15 minutes అయినా టైం పడుతుంది కదా. సో వంట అంతా షూట్ చేసుకొని మధ్యలో కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని ఆ యాంగిల్ కరెక్ట్గా వస్తుందా లేదా, మనం వండే రెసిపీ మంచిగా కెమెరాలో కనిపిస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ చేయడానికి ఇంకెక్కువ టైం పడుతుంది కదా. మధ్యలో మనం కనిపించాలంటే మళ్ళీ కెమెరా సెట్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి సపరేట్గా ఒక పర్సన్ అయితే ఉండరు కదా మనకి వీడియో రికార్డ్ చేయడానికి, మనమే సెట్ చేసుకోవాలి. అంటే ఒక ట్రైపాడ్కి మొబైల్ అడ్జస్ట్ చేసుకోవాలి, మనం వంట చేసుకునే తీసుకోవాలి, మనల్ని మనం చూపించాలి. ఇలా ఇది వంట అంతా చేయడం తర్వాత ఇది షూట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ వచ్చి సబ్ టైటిల్స్ ఇచ్చి ఇవన్నీ చేసి అప్లోడ్ చేయడానికి మినిమం ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి 1 గంట టైం పడుతుంది. ఇంకా లాంగ్ వీడియో సంగతి అంటారా, ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ షూట్ చేసుకున్న దాన్ని ఎక్కడెక్కడ అవసరం, ఎక్కడ అవసరం లేదు, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, వీడియో లెంత్ అంతా అడ్జస్ట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ సబ్ టైటిల్స్ వేసేసి మన ఛానల్ నేమ్ ఇచ్చి సబ్స్క్రైబ్ బటన్స్ ఇచ్చి దాని తర్వాత వీడియోని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి దానికి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలంటే 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. మీరు నమ్ముతారో లేదో నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే, ఒక రోజు మొత్తం ఒక వీడియో షూట్ చేయండి. మీరు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు డే మొత్తంలో వీడియోని అంతా షూట్ చేయండి. షూట్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఎంత టైం పడుతుంది తెలుసా? మీరు ఎంత ఒక 10 seconds 20 seconds అలా షూట్ చేసుకుంటూ వచ్చినా, ఒక 2 minutes 3 minutes అలా షూట్ చేసుకుంటూ వచ్చినా
మొత్తం డే మొత్తంది వీడియో అంతా కలిపి మీకు 3 to 4 hours వీడియో వస్తుంది అనమాట. అంటే ఒక పెద్ద సైజు సినిమానే వస్తుంది. దాన్ని మీరు కట్ చేసి ఏ 10 minutesకో ఏ 9 minutesకో అలా వేయాలన్నమాట యూట్యూబ్లో. లేదు నేను 2-3 గంటలు పెడతామంటే అది అప్లోడ్ అవడానికి టైం పడుతుంది, ఎవరు చూడడు. ఎందుకంటే సినిమాలే అంతంత పెద్ద సినిమాలే అంత బడ్జెట్ పెట్టి చూసినవి అన్ని గంటల సినిమాలు చూడరు. ఇంకా మన వ్లాగ్స్ ఏం చూస్తారు చెప్పండి? అట్లీస్ట్ ఒక 10 minutes వ్లాగ్ పెట్టినా కూడా ఎవరు పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడరు. స్కిప్ చేస్తూ అలా ఒక 1 minute చూస్తే ఎక్కువ. అలా స్కిప్ చేస్తూ చూసిన దానికి యూట్యూబ్ వాడు మనకే మనీ ఏమి ఇస్తాడు? ఇవ్వడు కదా. ముందు నేను అనుకునేదాన్ని ఛానల్ స్టార్ట్ చేయక ముందుకు వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ ఛానల్లో చూసినప్పుడు అరే వీళ్ళ పని బాగుంది కదా, ఇంట్లో కూర్చొని మనీ సంపాదిస్తున్నారు, వీళ్ళకి ఎంత లేదనుకున్నా ఒక 30K వ్యూస్ 40K వ్యూస్ 50K వ్యూస్ అట్లా వస్తాయి, ఆ మాత్రం వచ్చినా చాలు కదా, ఒక వ్యూకి అంటే ఒక 1000 వ్యూస్కి $1 అమౌంట్ వస్తుందేమో, ఎంత లేదనుకున్నా ఒక 30,000 వ్యూస్ వచ్చాయనుకో మనకి, అంత ఎక్కువ అనుకున్నా కూడా ఒక 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనకి 10,000 వ్యూస్ అంటే $1 × 10 800 పడిపోతాయి కదా అని అనుకునేదాన్ని అనమాట. అంటే ఒక 1000 వ్యూస్కి $1 అని అనుకునేదాన్ని. ఎందుకంటే ముందు నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందుకు వేరే వాళ్ళ వీడియోస్ అట్లా చూసినప్పుడు మనకి ఏం చెప్పారని అంటే 1000 వ్యూస్కి $1 అని. 1000 వ్యూస్కి $1 కాదు కదా, డాలర్లో సగం కదా, 0.01% మాత్రమే వస్తుంది. అంటే $1లో మనకి 0.01% మాత్రమే వస్తుంది అనమాట. అంటే 1000 వ్యూస్కి. రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన ఒక వీడియోకి అయితే నాకు ఎంత తక్కువ వచ్చిందంటే మొన్న 1K వ్యూస్ క్రాస్ అయిందనమాట. 1.5K వ్యూస్ అనుకుంటా. శనివారం వ్రతం పూజ చేశాను కదా ఆ వీడియో. దానికి ఓపెన్ చేసి చూస్తే రెవెన్యూ ఎంత ఉందో తెలుసా? నాది మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి తెలుస్తుంది ఎంత వచ్చింది అని. ప్రతి వీడియో కింద రెవెన్యూ చూస్తే $0.25 ఉందన్నమాట. అంటే చారానా భాగం. ఏమొస్తుంది యూట్యూబ్ నుంచి? వేస్ట్ కదా. సో మన లక్ బాగుండి మనం కనుక ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినాం అనుకోండి, ఇన్స్టాగ్రామ్ త్రూ ఆన్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తాయి, మనకి ప్రోడక్ట్ పంపిస్తారు, అమౌంట్ పంపిస్తారు. లేదు అనుకుంటే కనుక ఓన్లీ ప్రోడక్ట్సే తీసుకోవచ్చు, ఓన్లీ అమౌంటే తీసుకోవచ్చు. అట్లా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ యూట్యూబ్ మాత్రం వేస్ట్. పిండి కొద్దీ రొట్టి అని మిలియన్స్లో లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి లక్షల్లోనే వస్తాయి మనీ. మనలాంటి చిన్న యూట్యూబర్స్కి 100లో వస్తాయి. కాబట్టి కనీసం ₹100 కాదు కదా, ₹10 కూడా రావు. అంత తక్కువ ఇన్కమ్ వస్తుంది మనకి యూట్యూబ్ నుంచి. చాలా మంది చెప్తుంటారు కదా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయండి, వేలల్లో సంపాదించవచ్చు, లక్షల్లో సంపాదించవచ్చు అని. అవన్నీ ఉత్తి మాటలే, అస్సలు కుదరని పని. నాకు రీసెంట్గా ఒక వీడియోకి 30K అంటే 30,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. కానీ దానికి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? కేవలం $2. అంటే 10,000 వ్యూస్కి $1 వచ్చింది. అంటే $1 కంప్లీట్గా $1 కూడా రాలేదు నాకు, ఆల్మోస్ట్ $1కి తక్కువ అనమాట. 30,000 వ్యూస్ వచ్చిన వీడియోకి $2 వచ్చిందండి. ఏం చేసుకోవడానికి చెప్పండి? మనం ఏమైనా సెలబ్రిటీసా? మనం వీడియో పెట్టగానే లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ వచ్చేయడానికి కాదు కదా. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్తాను, ఇక మీదట మీరు ఈ ఆలోచన మానుకోండి. ఎందుకు అనంటే ఈ యూట్యూబ్ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఇది ఎవరికి పైకి లేపేస్తుందో ఎవరికి తొక్కేస్తుందో తెలియదు అసలు. ఎవరికైనా లక్ బాగుంటే చాలా ఫాస్ట్గా క్లిక్ అయిపోయి లక్షల్లో సబ్స్క్రైబర్స్, వేలల్లో వ్యూస్, మిలియన్స్లో వ్యూస్ కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన టైం బాగాలేకపోతే, మనకు లక్ ఫేవర్ చేయకపోతే సంవత్సరాల తరబడి కష్టపడినా మనం ఇక్కడే ఉండిపోతాము. అండ్ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో అందరిలో కూడా చులకనైపోతాము. ఇదైతే మెయిన్ థింగ్ అసలు. లాంగ్ వీడియోస్ సంగతి చెప్పాను సరే, ఇంకా షార్ట్ వీడియో గురించి మీకు చెప్పనా? షార్ట్ వీడియో ఎడిట్ చేసుకోవడానికి 1 hour టైం పడుతుంది అన్న, అది షెడ్యూల్ చేసి పెట్టాలి. నెక్స్ట్ డే అప్లోడ్ చేయాలన్నా ఎప్పుడైనా కూడా షెడ్యూల్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అండ్ షార్ట్స్ వ్యూస్కి సంబంధించిన మనీ సంగతికి వస్తే 1,00,000 వ్యూస్ వస్తే $1 వస్తుంది. మనం పెట్టే వీడియోలకి మహా అయితే 1000 వ్యూస్ రావడమే ఎక్కువ కొన్నిసార్లు. అది కూడా రాదు. చాలా మందికి 400-500 దగ్గర అయిపోతూ ఉంటాయి వ్యూస్. మనం పెట్టే ప్రతి వీడియో లక్షల్లో వ్యూస్ రావాలి అని అంటే అయితే మనం సెలబ్రిటీ అయినా అయి ఉండాలి, లేదా మన ఛానల్ తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అయినా అయి ఉండాలి. అంటే మనకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉండాలి. మనకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటే లక్షల్లో వస్తాయి వ్యూస్, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే వేలల్లో వస్తాయి వ్యూస్, వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉంటే 100లో వస్తాయి వ్యూస్. ఇది సంగతి. సో ఇదంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలా మంది అక్క మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, వెంటనే వచ్చేస్తుందా, వీడియో పెట్టగానే వచ్చేస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. నేను ఇప్పుడు కొంచెం హార్ష్గా చెప్తున్నాను కానీ యూట్యూబ్ నుంచి ఒరిగేది ఏమీ లేదు. పోనీ మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. నేను ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఛానల్ స్టార్ట్ చేశానని మా ఫ్రెండ్స్లో, మా ఫ్యామిలీ మెంబర్స్లో, రిలేటివ్స్లో, మొత్తం కాలనీలో అందరికీ తెలుసు. సో తెలిసిన తర్వాత ఇది నేను ఇప్పుడు స్టాప్ చేయలేను. ఎందుకంటే ఇది మధ్యలో ఆపేస్తే నేను ఏది చేయలేను, నేను ఏది కూడా కంప్లీట్ చేయలేను అనే ఒక ఇంప్రెషన్ నా మీద వచ్చేస్తుంది. దాని సంగతి పక్కన పెడితే నేను సంవత్సరం నుంచి కష్టపడ్డాను ఈ ఛానల్ కోసం. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఛానల్ వదిలేస్తే దానికి అర్థం ఉండదు కదా. సో ఏదో ఒక రకంగా
ఇంకా అలా ఈదుకుంటూ పోవాలని కంటిన్యూ చేస్తున్నాను అంతే. చూద్దాం, ఇంకో 1 ఇయర్ అయితే టైం పెట్టుకున్నాను. మా పిల్లలు ఇద్దరు కూడా చాలా చిన్న పిల్లలు అనమాట. అంటే ఫస్ట్ బేబీ వచ్చేసి 3 ఇయర్స్, సెకండ్ బేబీ 2 ఇయర్స్. వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ నేనైతే ఇంట్లో పని చేసుకుంటూనే కెమెరా అంటే కెమెరా కాదు, మొబైల్ని అయితే ట్రైపాడ్ స్టాండ్కి పెట్టేసుకుంటాను. అది రికార్డ్ అవుతుంటుంది, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అది దాన్ని మళ్ళీ వాళ్ళు పడుకున్నాక నైట్ 11:30, 12కి కూడా స్టార్ట్ చేస్తాను నేను వీడియో ఎడిటింగ్ చేయడము. సో అప్పుడు ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పోస్ట్ చేసుకొని ఇట్లా లేట్ నైట్ అయితే పడుకుంటాను అనమాట. సో అందువల్ల కూడా ఈ మధ్య చాలా వెయిట్ లాస్ అయిపోతున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హెడేక్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, చాలానే ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్. ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఈ వేళ్ళు ఉంటాయి చూసిరా, ఎడిటింగ్ చేస్తుంటాం కదా, మెయిన్గా ఈ థంబ్ ఇది చాలా అంటే పెయిన్ వస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇది ఉంటుందా ఊడిపోతుందా అనిపిస్తుంది, కొన్నిసార్లు అవసరమా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా తప్పదు, చేసుకోవాల్సిందే. ఇప్పుడు మధ్యలో వదిలిపెట్టలేను కాబట్టి. మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నాను. బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళి ఏ పని చేయలేరు, బయటికి పిల్లల్ని ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు అనుకుంటే నేను కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను మీకు. నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాను. వీలైనంత తొందరగా మీకు ఇంట్లో ఉండి మనీ సంపాదించుకునే విధంగా కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట. లైక్ ఏంటి అంటే ట్యూషన్ చెప్పుకోవడం కానీ, శారీస్ గురించి కానీ, టైలరింగ్ గురించి కానీ, ఇట్లా కంప్లీట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీరు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తాను నేను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఏది బెస్ట్ అని. నిన్న కూడా ఒక సిస్టర్ తను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, తనకి డెలివరీ అయింది. నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఫ్యామిలీలో అయితే ఒప్పుకోవట్లేదు అంటే యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేయడానికి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా లేరు. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామంటే మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏమీ ఉండవు, చాలా తక్కువ ఉంటారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయినా నాకు ఇంకా 15K జస్ట్ క్రాస్ అయ్యి 16,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారనమాట. సో మనకు లక్ ఫేవర్ చేస్తేనే చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాం యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. అది ఫేవర్ చేయకపోతే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది, అక్కడే ఉండిపోతాం మనము. సో ఇందులో టైం వేస్ట్ చేసుకోకుండా ఏం చేయాలంటే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలి. సో నేను ఆ సిస్టర్కి ఏం సజెషన్ ఇచ్చాను అని అంటే, బెస్ట్ తను ఉంటున్న ఏరియాలో శారీస్ షాప్స్ కానీ, వాళ్ళ కాలనీలో ఎవరైనా ఇంట్లో చీరలు అమ్మే వాళ్ళు కానీ లేకపోతే ఆ ఏరియాలో తను హోల్సేల్లో శారీస్ తెచ్చుకొని తనని రీటైల్లో సేల్ చేయమని చెప్పాను అనమాట. సో తను ఇంట్లోనే ఉండి వాళ్ళ పిల్లలిద్దరిని చూసుకుంటూ తను ఆ బిజినెస్ అయితే చేయొచ్చు కదా. రోజుకు ఒక శారీ అమ్ముడిపోయినా ఒక శారీ మీద ఒక 100 రూపాయలు మనకి లాభం వచ్చింది అనుకున్నా, ఆ రోజు మనకు ఒక 100 రూపీస్ అయితే ఎర్న్ చేస్తాం కదా మనం. సో ఇట్లాంటి టిప్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. నేను అప్కమింగ్ వీడియోలో ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, చాలా మంది రోజుకు కనీసం ఒక్కరిద్దరైనా అక్కడ నీ వీడియోస్ బాగున్నాయి, మేము కూడా నీలాగానే మా లైఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాము, వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం, ఇట్లా చాలా మెసేజెస్ వస్తున్నాయి. వీళ్ళందరి కోసం నేను టైం తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మన రెగ్యులర్ బ్లాగ్స్ గురించి పక్కన పెడితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నట్టుగా మీలో ఎవ్వరు కూడా మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పడానికి మాత్రమే. ఇంత చెప్పిన తర్వాత కూడా లేదు మాకు యూట్యూబ్ అంటేనే ప్యాషన్, మేము ఇంకా ఇదే చేస్తాము అనుకుంటే మీ ఇష్టం. ప్యాషన్ అనేది ఉండాలి. నేను కూడా ప్యాషన్తోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. వేరే వాళ్ళ వీడియోస్ చూసి అరే మనకు కూడా ఇట్లా కనిపిస్తే బాగుంటుంది కదా సోషల్ మీడియాలో, మనం కూడా సెలబ్రిటీస్ అయిపోవచ్చు కదా అని. సెలబ్రిటీస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. నేను ఇప్పటికీ కూడా పెద్ద సెలబ్రిటీని అయిపోవాలి అనేం కాదు, కానీ ఏంటి అంటే మా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు కొందరికి షేర్ చేస్తే, అంటే మీతో చెప్పుకుంటే మా లైఫ్లో మేము చేసిన తప్పుల వల్ల అరే మేము కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాం కదా అని కొందరు కనెక్ట్ అయితే, మరికొందరు మేము ఇలాంటి తప్పు చేయకూడదు అని అనుకొని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఆచితూచి అడుగు వేస్తారు అనే కాన్సెప్ట్తోని నేను మా లైఫ్ గురించి చెప్పడం అయితే స్టార్ట్ చేశాను అనమాట షార్ట్స్లో. మీరు నా షార్ట్స్ వీడియోస్ చూస్తే కనుక మీకే అర్థమవుతుంది మా లైఫ్ గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి లైక్ ఎందుకు ఇవ్వమంటున్నాను అని అంటే, మీలాగా ఎంతోమంది ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు పప్పులో కాలు వేసినట్టు అనుకోగానే ఛానల్ స్టార్ట్ చేసేస్తే వాళ్ళు కూడా వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటారు. సో అట్లా అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఒక లైక్ ఇస్తే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. అప్పుడు ఎక్కువ మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పో ఒప్పో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇందులో ఈదుతూ ఉన్నాను, ఇంకా తేలట్లేదు పైకి, అటు ఒడ్డుకు రాలేకపోతున్నాను. సో ఇదనమాట నా జర్నీ యూట్యూబ్లో. మీ అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము అని. వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను నేను వద్దు అని. ఎందుకనంటే ఏమనుకుంటారా తనైతే చేస్తుంది మమ్మల్ని వద్దంటుంది అని. ఎందుకు వద్దంటున్నానో నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే, మొన్న రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రోజు చాలా హర్టింగ్గా అనిపించింది. ఆ రోజు ఫంక్షన్లో కూడా ఉండలేకపోయినా నేను. ఏంటి అని అంటే
మా పాప బాగా ఏడుస్తుంది అనమాట. అప్పుడు మా హస్బెండ్ వచ్చేసి తనని ఎత్తుకున్నారు. అసలు దిగట్లేదు. అయితే అక్కడ చూసిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడంలోనే బిజీగా ఉంటావు కదా, అందుకే మీ పాప వాళ్ళ డాడీకి అంత అటాచ్ అయిపోయింది, అంత ఎక్కువగా అలవాటు అయిపోయింది వాళ్ళ డాడీకి, అందుకే నీ దగ్గరికి రావట్లేదు, ఎంతసేపు వాళ్ళ డాడీయే కావాలంటుంది అని. నాకు ఒకటి అర్థం కాదు, ఒకరి మీద అంత ఈజీగా ఒక స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తారు? అవతల వాళ్ళు బాధపడతారని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదా మీకు? ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు కూడా చాలా ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మన ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా మనల్ని చాలా ఒక చిన్న చూపు చూస్తారనమాట, వీళ్ళేంది సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు అని. ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయగలము అనుకుంటేనే, మధ్యలో వదిలిపెట్టామని అనుకుంటేనే ఛానల్ స్టార్ట్ చేయండి. లేదనుకుంటే మాత్రం లైట్ తీసుకోండి, ఆలోచన మానుకోండి. అసలు మనం కొంచెం క్లిక్ అయిన తర్వాత అందరూ మన దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగేవాళ్ళు, తిను మా ఫ్రెండ్ అని, తిను మా కాలేజ్ మేట్ అని, తిను మా చుట్టాలని, అందరూ ఈ పలానా సోషల్ మీడియా పర్సన్ మాకు తెలుసు అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు. కానీ మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్కరు కూడా మనం మినిమం రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకు తెలుసా? వీళ్ళెంత, వీళ్ళ లైఫ్ ఎంత, వీళ్ళ బతికెంత, ఇట్లా చూస్తారనమాట. అదే మనం కొంచెం లక్ ఫేవర్ చేసి మనం కొంచెం ఒక మంచి పొజిషన్కి వచ్చి, మనకి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి, మనం యూట్యూబ్ నుంచి సంపాదిస్తున్నాము, ఒక సెలబ్రిటీ స్టార్డమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందరు మన దగ్గరకు వచ్చేవాళ్ళే. ఇట్లా అందరికీ అవ్వాలనే రూల్ లేదు కదా, అందరికీ జరిగిపోదు కదా. సో అందుకని మీకు చెప్తున్నాను ముందు జాగ్రత్తగా. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచన ఉంటే, ఛానల్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం నేనైతే వద్దు 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 అనే చెప్తాను, 100కి 100%. ఎందుకంటే టైం వేస్ట్, ఇందులోంచి మనీ అస్సలు రావు. అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ అన్నారు కదా, ప్రమోషన్స్ వస్తాయి కదా, అక్కడ సంపాదించుకోవచ్చు కదా, యూట్యూబ్ నుంచి వస్తే ఎంత రాకపోతే ఎంత అని. యూట్యూబ్ నుంచి వస్తే ఎంత రాకపోతే ఎంత అని అనుకోవడం కరెక్టే. ఇన్స్టాగ్రామ్లో క్లిక్ అయితే కొంచెం మనకి ప్రమోషన్స్ అనేవి వస్తాయి. కానీ మనకి తక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కదా స్టార్టింగ్లో, అప్పుడు మనకి వాళ్ళు పే చేసేది కూడా చాలా తక్కువ అమౌంట్ పే చేస్తారనమాట. ఎంత అంటే 500, మహా అయితే ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. 1000 రూపాయలు కూడా ఎవరు ఇవ్వట్లేదు, మనలాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి 500. నిజం చెప్తున్నాను, నేను 2 ప్రమోషన్స్ చేశాను కదా, ఫ్రాంక్లీ చెప్తున్నా, నాకైతే ఒక నెక్స్ట్ సెట్ ఒక పికిల్ ప్రమోషన్ పంపించారు కదా, వాళ్ళు జస్ట్ 500 అంటే 500 రూపీస్ మాత్రమే పే చేశారనమాట. మా హస్బెండ్ అన్నారు, నువ్వు ఇంత కష్టపడి వీడియో చేసి, ఎడిట్ చేసి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నావు, నువ్వు అంత తక్కువ అమౌంట్ తీసుకోవడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది అని అసలు నాకు కూడా అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, అసలు కన్నా కుసలమేలు అనుకుంటాం కదా, ఎంతో కొంత వచ్చింది కదా, వచ్చిన అమౌంట్ ఎందుకు కాదనుకోవడం, అట్లీస్ట్ మనకు ఒక ప్రోడక్ట్ కూడా పంపిరు కదా, సరే వాళ్ళు కూడా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనుకొని ఇంకా నేనైతే యాక్సెప్ట్ చేశాను అనమాట. సో అట్లా మనకి భారీ ఎత్తున సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉంటేనే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా, అంటే ప్రమోషన్స్ వల్ల. అండ్ మన వ్యూస్ కూడా బాగుండాలి. మనం ఏ వీడియో పెట్టినా మినిమం 10,000-15,000, 20,000, 30,000 మంది అట్లా చూసేటట్టు అయితేనే మన దాకా ప్రమోషన్స్కి ఎవరైనా కాంటాక్ట్ అవుతారనమాట. మనంతటా మనం ఎవరికైనా ప్రమోషన్ కావాలని అడిగినా ఎవరు కూడా మనం దిగరు. ఇదైతే నిజం చెప్తున్నాను నేను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. చాలా బాధ అనిపిస్తుంది నాకే. సో ఇంతకన్నా నేను చెప్పలేను. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్.